సో చాలా మంది ఉన్నారంట కదా సార్ ఎంతగా నిర్మాతలు ప్రొడ్యూసర్లు మంచిదే కదా రెడీ ఉందంట లేకుండా ఎలా ఉంటారు అధికార పార్టీ అనుకూలంగా ఉండేవాళ్ళు లేకుండా ఉంటారా ఇప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఎవరన్నా అవునన్నా కాదన్నా వ్యాపారస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు కూలీలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఒక 10% మంది అన్న తటస్థంగా ఉన్నారేమో కానీ మిగిలిన 90% మంది ఏదో ఒక పార్టీకి అనుకూలంగానూ అనుబంధంగానే ఉన్నారు ఆ పార్టీ మనుషులుగానే చలామణి అవుతున్నారు ఏ పార్టీ మనుషులు ఆ పార్టీ వాళ్ళు ఉంటారు డబ్బు ఉండాళ్ళు ఉంటారు డబ్బు లేని వాళ్ళు ఉంటారు డబ్బు లేని వాళ్ళు కార్యకర్తలుగా ఉంటారు డబ్బు ఉండాళ్ళు పార్టీకి పోషకులుగా ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు ఉండాళ్ళు చిత్రాలు నిర్మించవచ్చు అంటే ఆ మూవీలో చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అది వాళ్ళు చెప్పాలి మనకి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి పెట్టారు కాబట్టి దాంట్లో సహజంగానే ఇరికిస్తారు అనుమానమే లేదు అంతే అంటారు అది ఇది పోలవరం విషయానికి కూడా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు సార్ ఏదైతే నిధులు విడుదల చేసిందని చెప్పి అంటున్నారు మరి ఆ నిధులు అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అయితే అర్థమైంది అంటే ప్రతిసారి కేంద్రం నిధులు విడుదల చేస్తూనే ఉంది అంటున్నారు మరి కరెక్టేనండి ఇప్పుడు పోలవరంలో నిన్న కేంద్ర విజయసాయి రెడ్డి గారు అడిగిన దానికి కేంద్ర జలశక్తి మంత్రి గారు ఆయన చెప్పింది ఏంటంటే ఈ కార్యక్రమాలు కొన్ని పెండింగ్లో ఉండటానికి 10,911 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాము పనులు పూర్తి చేయండి అలాగే దెబ్బతిన్న మన శిల్పేలు ఇవన్నీ దెబ్బతిన్నాయి కదా ఆ మరమ్మతుల కోసం ఇంకో 2,000 కోట్ల రూపాయలు ఇస్తాము మిగిలిన వాటికి కూడా మీరు అంచనాలు లెక్కలు ఇచ్చేస్తే వాటికి కూడా చేస్తామని చెప్పని మంచి కబురే చెప్పారు దాన్ని వచ్చి వీళ్ళు చేసినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం కేంద్రం ఇస్తానే ఉంది ఆ ఇచ్చిన నిధులన్నీ దారి మళ్ళీ పోతానే ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్ళు ఆ నిధులు వస్తే ఏం చేస్తారో చూద్దాం మరి వీళ్ళకున్న సమయం ఇంకా 8 నెలలు అంటే 3 నెలలు ఎటు అయిపోయింది 8 నెలలు చివరి నెల ఎటు చివరి 2 నెలలు ఎటు ఎన్నికలతో సరిపోతాయి అంటే ఇంక 7 నెలలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పనులు ఏం చేయకూడదు కాబట్టి 6 నెలలు ఈ 6 నెలల్లో మరి వాళ్ళు ఇచ్చే నిధుల్ని మరి ఏ విధంగా చేస్తారో ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి నీళ్లు ఉంటున్నాయి మరి వాళ్ళు ఏ విధంగా చేస్తారో చూడాలి అసలు అంటే ఓ ప్రణాళిక అనేది లేదు కదా ఇప్పుడు ఆయన ఏమన్నాడు పోయినసారి నేనేమన్నా ఇంజనీర్నా నేనేమన్నా కాంట్రాక్టర్నా క్యూసెక్ల గురించి లేకపోతే వీటి గురించి నన్ను అడుగుతారా అని చెప్పని మాట్లాడిన మంత్రి ఈయన అంటే తన శాఖ గురించి అడిగితే ఆయన చెప్పిన సమాధానం అలాంటిది మరి ఈయన ఆధ్వర్యంలో అది ఎంత మాత్రం జరిగిద్దో చూద్దాం మరి దీనిపై ఎందుకు స్పందిస్తున్నాడు దీనిపై ఎందుకు మాట్లాడుతున్నాయి సార్ అంబటి గారు దీనిపై నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పి అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలుసు కదా ఎదురుదాడి చేయటమే తప్ప వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాల గురించి వాళ్ళు ఏమేం చేస్తున్నారు మరి ఈ ప్రాజెక్టులు ఎందుకు పడకేసినాయి అని చెప్పుకుంటే వాళ్ళ డొల్లతనం బయటకు వస్తుంది కదా వాటి గురించి మాట్లాడరు కదా వాళ్ళు వాటి గురించి ఎవరన్నా మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు అంతే కదా జరిగేది అంతకంటే వేరే ఏం జరుగుతుంది ప్రభుత్వ హయాంలో కాబట్టి దాని గురించి జనం కూడా వీళ్ళ మీద ఇక నమ్మకాలు సన్నగిలిపోయినాయి వీళ్ళు చేస్తారని ఆశ అయితే లేదు వాళ్ళు నమ్ముకున్న విధానం వాళ్ళు ఎంచుకున్న విధానంలో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళేసి విజయం సాధించాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు దానికి ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు దాకా రాజకీయ పార్టీలు ఎదురు చూసేయి ఎక్కడన్నా ఎన్నికలు జరగాలని ఎందుకంటే ప్రభుత్వం ఓడిపోవాలా మేము రావాలని చెప్పి ప్రతిపక్షాలు ఎదురు చూస్తూ ఉండేవి కానీ ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని అది ప్రజలు విపరీతమైన కోరికతో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని తొందరగా ఇంటికి పంపించడం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చెప్పని భావిస్తున్నాను సార్ ఇంకోటి నాకు చిన్న డౌట్ చాలామంది ఏపీలో నాకు సంబంధించిన ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు ప్రశ్నించాలి ఏదైనా అడగాలి అని ఎవరైనా ముంగటికి వెళ్తే ఈ జగన్ ప్రభుత్వానికి యాంటీ ఏమన్నా చెప్తే వాళ్ళపై కేసులు జైలుకి తీసుకెళ్ళడు కొట్టుడు కిరాతంగా వాళ్ళని హింసించడు నిజంగానే ఇవన్నీ జరుగుతున్నాయా సార్ అక్కడ జరుగుతున్నాయండి జరుగుతున్నాయి మీరు రోజు పేపర్ చూసినా లేకపోతే ప్రసార మాధ్యమాల్లో మీరు వీక్షించినా మీకు స్పష్టంగా కనపడతాయి అవన్నీ ఎక్కడెక్కడ ఎలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఎక్కడ జరిగే పరిణామాలను చూసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు కానీ వాళ్ళ మీదే కేసులు పెట్టారు దాడి చేసిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళని పట్టుకోలేదు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు అలాగే ఎక్కడన్నా జరిగిందనుకోండి అధికార పార్టీ వాళ్ళకి పోలీసులు అండగా ఉంటున్నారు దాన్ని ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు దౌర్జన్యం చేసినటువంటి అధికార పార్టీ వాళ్ళ మీద కేసులు లేవు హత్యలు చేసిన వాళ్ళ మీదే కేసులు లేవు దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసులు లేవు వాళ్ళు కనుక వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ అయితే వాళ్ళ మీద కేసులు లేవు ఇదేంటని ప్రశ్నించిన ఏ పార్టీ వాళ్ళ మీద అయినా కేసులు పెడతానే ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే
చూసి నువ్వు మెలకుండా కూర్చో, ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే మిమ్మల్ని ఇదే విధంగా మేము చేస్తాము అని చెప్పని ఒక రకమైన భయానక వాతావరణాన్ని ఆంధ్ర రాష్ట్రంలో సృష్టించారు, అమలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు జనం కూడా తెగబడ్డారు, ఇంకెన్నాలో లేదు కదా ఈ ప్రభుత్వం అని చెప్పని జనం బయటకు వస్తున్నారు. ఇంతకుముందు రాలేదు ఇట్లా, ఇప్పుడే బయటకు వస్తున్నారు. అంటే ఏ విధంగా ఉండబోతుంది సార్ ముందు జగన్ జనాభిప్రాయం ప్రకారం కనుకైతే, అంటే వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళు ఏదో ఇంతకుముందు గెలిచింది కూడా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని గెలిచారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు అదే విధంగా గెలవాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజల యొక్క మనస్తత్వం ప్రకారం, ప్రజల తీర్పు ప్రకారం కనుక చూస్తే వీళ్ళకి రాబోయే ఎన్నికల్లో పరాభవం మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. అందుట్లో ఎలాంటి ధర్మ సందేహాలేమి లేవు. ప్రజా తీర్పు కనుక స్పష్టంగా చెప్పే అవకాశం కనుక వీళ్ళు కల్పిస్తే వీళ్ళకి వ్యతిరేకంగాను, వీళ్ళని తొందరగా ఇంటికి పంపించే విధంగాను, మళ్ళీ కోలుకోలేని విధంగాను ప్రజలు తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళకి వచ్చే నష్టమే ఉందండి, ఇచ్చే నిర్మాత ఉన్నాడు, నిర్మాత కదా నష్టపోయేది. ఏదన్నా వస్తే వీళ్ళకి ఎందుకు అంత బాధ? ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, ఎలా ఉంటాయి ఏందనేది వీళ్ళకి ఎందుకు? అరే 4 కిలోమీటర్లు వెళ్తానికి హెలికాప్టర్లో వెళ్తున్నాడు మీ నాయకుడు, 7 కిలోమీటర్లు వెళ్తానికి హెలికాప్టర్లో వెళ్తున్నాడు మీ నాయకుడు. ముందు దాని గురించి మాట్లాడిన ప్రజాధనం ఎంత నిరుపయోగం అవుతుంది అక్కడ. ఇప్పుడు ఆ డబ్బులు పెట్టుకుంటే ఇంకో మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా. చెట్లు కొట్టేస్తున్నారు, పర్యావరణానికి నిజంగా ఎంత హాని అది. మీ మీద ఎన్ని కేసులు పెట్టాలా? అధికారంలో ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మీరు చేస్తున్నారు కదా. ఇది కరెక్టా? పర్యావరణానికి ఇంత ముప్పు తీసుకురావడం కరెక్టా? ఇది న్యాయమా? మీరు చేస్తున్న పరిపాలన ఇదేనా? 151 సీట్లు వచ్చిన వాళ్ళు మీరు, 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న మీరు, కేంద్రం మీద పోరాడవలసిన మీరు ఏం చేస్తున్నారు? నిధులు రావడం కావచ్చు, మీ అవసరాల కోసం కావచ్చు, అప్పులు ఇస్తున్నారు కాబట్టి మీరు కేంద్రం జోలికి వెళ్లకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. మీరు చేయాల్సిన ప్రజాపరమైన కార్యక్రమాల గురించి మీరు మనసు పెట్టండి. 151 సీట్లు ఇచ్చిన ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మీరు పరిపాలన చేయలేదు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రతిపక్షానికి ఆధారం వస్తుంది. అది గమనించారు కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముందు దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించుకోండి. నష్టం నీకేంటయ్యా? 80 వచ్చిందా, 70 వచ్చిందా, అసలు ఏమి రాదు, జనం చూడరు. నీకు వచ్చిన నష్టం ఏంటి? నష్టపోతే నిర్మాతలు వచ్చి సినిమా తీయరు కదా మళ్ళీ అతనితోటి. దానికి నీకు సంబంధం ఏంటి? పోనీ ఆ నష్టం వచ్చింది, ఇప్పుడు ఆ నష్టం ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా? ఇవ్వదు కదా. మరి నీకేంటి నొప్పి, నీకేంటి బాధ, నీకేంటి ఇబ్బంది? నీకు వచ్చిన నష్టం ఏంటి దానివల్ల? నీ ఆస్తులు ఏమైనా కట్టమంటున్నాడా ఆ నిర్మాత? నీ ఆస్తులు ఏమైనా కట్టమంటున్నారా లేకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్లు? మరి మీకు వచ్చే నష్టం ఏంటి? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు దీని గురించి? అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చే ఆదరణ, ఇప్పుడు తెలుగుదేశం అధినేత చేస్తున్నటువంటి యాత్రల వల్ల మీకు జరిగే నష్టాన్ని అంచనా వేసుకొని లోకేష్ పాదయాత్ర జరిగేటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక మీరు ఇలా దాన్ని పక్కదారి మళ్లించడం కోసం, అది ప్రాచుర్యంలో రాకుండా, అది జనాలకి చెరువు కాకుండా చేయడం కోసం మీరు చేసే ప్రయత్నాలని చెప్పి నేను భావిస్తున్నాను.